నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు మన ప్రభాత కమలంలో మీరు వినబోయే కథ శ్రీమతి నందగిరి వెంకట రామశేషు గారు వ్రాసిన రుణం. వీరి తల్లిదండ్రులు కీర్తిశేషులు నందగిరి నరసింహారావు గారు, కమలా సుజాత గారు. వీరు హిందీ మరియు సంస్కృతంలో MA BEd చేశారు. వీరు వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో మరియు కళాశాలల్లో విద్యాబోధన చేసి రిటైర్ అయ్యారు. వీరికి పుస్తకాలు, కథలు, నవలలు చదవడం అంటే చాలా ఇష్టం. 2019 మార్చి నుండి వీరి రచనా వ్యాసంగం అనుకోకుండా బాధ్యత అనే కథతో మొదలైంది. ఇదండి రచయిత్రి పరిచయం. ఇక కథలోకి వెళ్దాము. మగతలో ఉన్న జానకమ్మ సందడిగా అనిపిస్తే కళ్ళు తెరిచింది. తను మంచం మీద ఉంది. ఇది ఆసుపత్రిలా ఉంది. ఇంతలో ఒక నర్సు వచ్చి, "ఏం మామ, ఎలా ఉంది?" అంటూ అడిగింది. "ఏమ్మా, ఇది ఆసుపత్రా? నేను ఇక్కడికి ఎలా వచ్చాను?" అడిగింది జానకమ్మ. "నిన్న సాయంత్రం సత్రం అరుగు మీద కళ్ళు తిరిగి పడిపోయావు. ఎంత లేపినా లేవకపోతే అక్కడి షాపు వాళ్ళు ఫోన్ చేశారు. హాస్పిటల్ వాళ్ళు అంబులెన్స్లో నిన్నిక్కడికి తెచ్చారు. డ్యూటీ డాక్టర్ గారు చూసి వెంటనే నిన్ను ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనే నిన్ను చూసుకుంటున్నారు. నిన్ను నాకు అప్పచెప్పారు" అని మొత్తం కథ చెప్పింది ఆ నర్సు. ఇంతలో వార్డులో సందడి మొదలైంది. డాక్టర్లు వస్తున్నారంటూ. ఒక డాక్టర్ జానకమ్మ దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని, "ఎలా ఉందమ్మా?" అని అడిగాడు. జానకమ్మ అతన్ని చూసి అవాక్కయింది. "బాగున్నాను బాబు" అంది గొంతు పెగుల్చుకొని అతి కష్టం మీద. "మీకు ఏ అనారోగ్యం లేదమ్మా, మీరు వెళ్ళవచ్చు. డిశ్చార్జ్ చేస్తున్నాం" అన్నాడు డాక్టర్ ఆమెను పరిశీలనగా చూస్తూ. మౌనంగా ఉండిపోయింది జానకమ్మ. ఒక గంట తర్వాత వార్డు బాయ్ వచ్చి, "అమ్మా, మిమ్మల్ని డాక్టర్ గారు తీసుకురమ్మన్నారు" అంటూ డాక్టర్ రూంలోకి తీసుకుని వెళ్ళాడు. డాక్టర్ ఆమెను, "పదండమ్మా" అంటూ, "బాయ్, అమ్మగారిని కారు దగ్గరకు తీసుకురా, నేను పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వస్తాను" అని హడావిడిగా వెళ్ళిపోయాడు. బాయ్ ఆమెను జాగ్రత్తగా ఎంట్రన్స్ దగ్గరకు తీసుకొచ్చేసరికి డాక్టర్ కారుతో రెడీగా ఉన్నాడు. ఆమె కూర్చోగానే కారు కదిలింది. ఆమె ఏదో చెప్పబోయింది. "అమ్మా, ఇప్పుడు కాదు. నేను మిమ్మల్ని ఇంటి దగ్గర విడిచి మళ్ళీ వెనక్కి రావాలి. సాయంత్రం వివరంగా మాట్లాడుకుందాం" అంటూ ఆమెను వారించాడు. ఇంటికి చేరేసరికి అతని భార్య బయటికి వచ్చి, "రండమ్మా" అంటూ సాదరంగా లోనికి తీసుకుని వెళ్ళింది. "అమ్మా, ఈమె నా భార్య స్వాతి. మిమ్మల్ని చూసుకుంటుంది. నాకు టైం అయింది. సాయంత్రం వస్తాను. ఇది మీ ఇల్లు. ఏమీ మొహమాటం వద్దు. స్వాతి, అమ్మగారిని చూసుకో" అంటూ వెళ్ళిపోయాడు. స్వాతి లోనికి వచ్చి, "లక్ష్మి, ఇలారా, అన్నీ సిద్ధం చేశావు కదా, అమ్మగారిని తీసుకువెళ్ళి స్నానం చేయించు. నేను భోజనం ఏర్పాట్లు చూస్తాను. మీరు వెళ్ళండమ్మా" అంటూ లక్ష్మికి అప్పచెప్పింది. లక్ష్మి ఆమెను తీసుకువెళ్ళి దగ్గరుండి స్నానం చేయించి కొత్త చీర కట్టించి తీసుకువచ్చింది. జానకమ్మకి అంతా కలలోలాగా ఉంది. ఏం జరుగుతోంది? ఇన్నాళ్లకి మళ్ళీ చంద్రం ఎక్కడి నుండి వచ్చాడు? నేనెలా అతని కళ్ళపడ్డాను? ఎలా గుర్తించగలిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానం అతనే చెప్పాలి. ఇలా మనసులో మదన పడుతోంది జానకమ్మ. ఇంతలో స్వాతి వచ్చి, "రండమ్మా, భోజనం చేదురుగాని" అంటూ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి కొసరి కొసరి వడ్డించింది. తర్వాత విశ్రాంతి తీసుకోమని ఒక గదిలోకి తీసుకెళ్ళింది. "ఎందుకమ్మా మీకు ఈ శ్రమ?" అంది మొహమాటంగా జానకమ్మ స్వాతితో.
అలా అనకండమ్మా, పెద్దవారు, మీరు విశ్రాంతి తీసుకోండి అంటూ తలుపు చేరవేసి వెళ్ళిపోయింది. బడలిక, నీరసంతో పాటు చాన్నాళ్ల తర్వాత ఇంటి భోజనం వల్లనేమో నిద్ర పట్టేసింది జానకమ్మకి. లేచేసరికి బయట మాటలు వినపడుతున్నాయి. ఇంకా నిద్రలో ఉన్నారు అమ్మ, లేపద్దు, పద మనం వెళ్ళి హాల్లో కూర్చుందాం. చంద్రం మాట వినపడింది. జానకమ్మ లేచి మెల్లగా బయటికి వచ్చింది. స్వాతి చూసి, లేచారా అమ్మ, ఆయన వచ్చారు, హాల్లో ఉన్నారు అంటూ ఆమె చేయి పట్టుకొని హాల్లోకి తీసుకెళ్ళింది. తను కాఫీ తేవడానికి కిచెన్లోకి వెళ్ళింది. జానకమ్మని చూడగానే చంద్రం ఎదురు వచ్చి ఆమె చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి ఆమె కాళ్ల దగ్గర కూర్చున్నాడు. అతని కళ్ళలో నీళ్లు. చంద్రం, ఏమిటయ్యా ఇది అంది జానకమ్మ కంగారుగా. అమ్మా, ఎన్నేళ్లయింది మీ నోట నా పేరు విని, ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి. మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో ఏనాడూ ఊహించలేదమ్మా. చంద్రం కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. జానకమ్మ అతని కళ్ళు తుడుస్తూ, ఊరుకో బాబు అంది. ఇంతలో స్వాతి కాఫీ తేవడంతో కొంచెం సేపు మౌనంగా కాఫీ తాగారు. అమ్మా, విషయాలన్నీ తీరిగ్గా మాట్లాడదాం. మీరు చాలా నీరసంగా ఉన్నారు. స్వాతి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. నాకు 10 రోజులు మీటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లే పని ఉంది. ఇది మీ ఇల్లే అనుకోండి, ప్రశాంతంగా ఉండండి అన్నాడు చంద్రం. అలాగే బాబు అంది జానకమ్మ. స్వాతి, రాత్రి ట్రైన్కి నా ప్రయాణం చెప్పాడు చంద్రం. మీ బ్యాగ్ రెడీ చేశాను, వంట చేసేస్తాను, తినేసి వెళ్దురు కానీ అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది స్వాతి. అమ్మా, మీరు నేను లేనని మొహమాట పడకండి. స్వాతి మీకేం కావలసినా ఏర్పాటు చేస్తుంది అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు చంద్రం. మీరు దిగులు పడకండి, అమ్మ బాధ్యత నాది అంది స్వాతి హామీ ఇస్తున్నట్లు. హైదరాబాద్ వెళ్ళిన చంద్రం వీలైనప్పుడల్లా ఫోన్ చేసేవాడు. స్వాతి సపర్యలతో ఇంటి పట్టున ఉండి వేళ్లకు బలమైన ఆహారం తీసుకోవడం వల్ల జానకమ్మ త్వరగానే కోలుకుంది. హైదరాబాద్ నుండి తిరిగి వచ్చిన చంద్రం కోలుకున్న ఆమెను చూసి ఎంతో సంతోషించాడు. అమ్మా, మీకేమి ఇబ్బంది కలగలేదు కదా అడిగాడు ఆప్యాయంగా. స్వాతి లాంటి బిడ్డ ఉండగా నాకు లోటేమిటి బాబు, నన్ను తన కన్న తల్లి కన్నా మిన్నగా చూస్తుంది నాయనా స్వాతి అంది జానకమ్మ ఆనందంతో. మరో 2 రోజుల తర్వాత తాను తీరుబడిగా ఉన్న రోజున కూర్చుని మాట కలిపాడు చంద్రం. ఎన్నాళ్ల నుంచి మిమ్మల్ని వెతుకుతున్నానమ్మా, ఇన్నాళ్లకు అదృష్టం కొద్దీ కనిపించారు. చంద్రం కళ్ళలో తడి. చంద్రం, అమెరికా నుండి ఎప్పుడు వచ్చావు అడిగింది జానకమ్మ. అమ్మా, వచ్చి సంవత్సరం అయింది. మీ చలవ వలన ఈనాడు డాక్టర్ చంద్రశేఖర్ కాగలిగాను. చిన్ననాటి నుండి చేరదీసి నాకు చదువు చెప్పించారు. అదృష్టం కొద్దీ స్కాలర్షిప్ల సహాయం, కొంత మీ సహాయంతో డాక్టర్ కాగలిగాను. మా సార్ ప్రోత్సాహం, సహాయంతో విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్ళాను. ఇదంతా మీ చలవేనమ్మా. నేనెప్పటికీ మీకు రుణపడి ఉంటానమ్మా అన్నాడు చంద్రం. అదంతా నీ స్వయం కృషి నాయనా, ఇందులో నేను చేసిందేముంది అంది జానకమ్మ అతని తల మీద చేయి వేసి నిమురుతూ. నేను అక్కడికి వెళ్ళగానే అయ్యగారు చనిపోయారని తెలిసింది. నేను అక్కడ 5 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. నేను అక్కడే ఉండిపోవాలని అనుకోలేదమ్మా. తిరిగి వచ్చాక ఈ ఊర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా చేరాను ఆగాడు చంద్రం. మరి నన్ను ఎలా గుర్తించావు అడిగింది జానకమ్మ. ఆ రోజు డ్యూటీలో ఉండగా పేషెంట్ ఓపీలో ఉన్నదంటే చూడడానికి వచ్చిన నేను మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయాను. ఎవరు తీసుకొచ్చారు అని అడిగితే సత్రం గట్టు మీద స్పృహ తప్పి ఉంటే పక్కన ఉన్న షాపు వాళ్ళు ఫోన్ చేశారు. అంబులెన్స్లో మిమ్మల్ని తెచ్చాం అని చెప్పారు మా వాళ్ళు. అసలేం జరిగిందమ్మా అడిగాడు చంద్రం. ఆయన పోవడంతో ఆ ఇంటి వైభవం పోయిందిరా. ఆయన్ని పెళ్లి చేసుకొని ఆ ఇంట అడుగు పెట్టిన నాటి నుండి
నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. అందరూ, అత్తగారు, మామగారు తమ సొంత బిడ్డలాగా చూసుకున్నారు. మరుదులు ఇద్దరూ నా మాట మీరేవారు కాదు. ఆడపడుచు ఏనాడు పల్లెత్తు మాట అనలేదు. ఆయనైతే నేను ఏదంటే అదే జరిగేలా చూసేవారు అంది జానకమ్మ పాత రోజులు గుర్తు చేసుకుంటూ. అక్కడ ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా మీతో మాట్లాడడం నాకు కుదరలేదు. మీకు ఎవరూ ఫోన్ ఇచ్చేవారు కాదు. ఏదో కారణం చెప్పేసేవారు అన్నాడు చంద్రం. ఆయన పోయాక కొన్నాళ్ళు నేనే బయటికి రావడం తగ్గించేశాను. ఇంకా ఆ తర్వాత మొత్తం అంతా తోటికోడళ్ళు ఇద్దరూ చూసుకునేవారు. నేను ఇల్లు పట్టించుకోవడం మానేస్తే వాళ్ళు నన్ను పట్టించుకోవడం మానేశారు అంది జానకమ్మ పేలవంగా నవ్వి. మిమ్మల్ని గదిలో ఉంచి ఒక విధంగా బందీ చేశారని తెలిసింది. కానీ అక్కడి పనులు పూర్తవందే నేను రాలేను. నేను వచ్చేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మీరు ఇల్లు వదిలి వెళ్లారని తెలిసింది. మీకోసం ఎంత వెతికినా మీ ఆచూకీ దొరకలేదు. మా నాన్న కూడా కాలం చేశారు. ఇక నాకు ఆ ఊరితో సంబంధం తెగిపోయింది. ఈలోగా స్వాతి నాన్నగారు మా ప్రొఫెసర్. ఆయనకి నేను నా నడవడిక నచ్చి స్వాతినిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి జరిగి 3 నెలలైంది. పెళ్లికి ముందు మీకోసం చాలా వెతికాను, దొరకలేదు. అసలు ఏమైందమ్మా? మీరు ఇల్లు ఎందుకు వదిలిపెట్టవలసి వచ్చింది? ప్రశ్నించాడు చంద్రం. నాకు విశ్రాంతినిద్దామని వాళ్ళు నన్ను ఇంటి విషయాలకు దూరంగా ఉంచారని అనుకున్నాను. కానీ ఒకరోజు నేను నిద్రపోయాక వాళ్ళు సమావేశమై ఉన్నారు. దాహం వేసి లేచి బయటికి వచ్చిన నాకు వాళ్ళ మాటలు వినబడ్డాయి. కొంచెం సేపు ఆగింది జానకమ్మ. ఆమె చెప్పేదానికోసం చంద్రం, స్వాతి ఆతృతగా చూస్తున్నారు. వాళ్ళ మాటలన్నీ విన్న నాకు అర్థమైనదేమంటే, నా చేతికి పెత్తనమిస్తే దాన ధర్మాల పేరుతో ఆస్తి హారతి కర్పూరం అయిపోతుంది. నాకంటే పిల్లలు లేరు. ఎవరి కోసం కూడబెట్టనక్కర్లేదు. అందుకే డబ్బంటే లక్ష్యం లేదు. ఇన్నాళ్ళు ఆయన సంపాదించారు కాబట్టి నేను ఖర్చు పెట్టినా ఎవరూ ఏమీ అనలేకపోయారు. ఈరోజు సంపాదించడానికి ఆయన లేరు కాబట్టి నాకు ఖర్చు పెట్టే హక్కు లేదు. జానకమ్మ కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలాయి. అమ్మా, అక్కడ ఎవరు సంపాదించారు? ఆస్తి ఉందన్న మిషతో అందరూ కూర్చుని తింటే అయ్యగారు ఒక్కరే కదా అన్నీ చూసుకున్నారు. మీకు పిల్లలు లేకపోయినా అందరి పిల్లల్ని సమానంగా మీరే పెంచారు కదమ్మా. అయినా అంతా కలిసిమెలిసి ఉండేవారు. ఇంతలో ఈ మార్పు ఏమిటమ్మా? బాధగా అడిగాడు చంద్రం. పెళ్ళిళ్ళు అయ్యాక మా మరుదుల్లో మార్పు వచ్చింది. అత్తగారు, మామగారు, అయ్యగారు ఉన్నంతకాలం ఏమీ బయటపడలేదు. మరుదులు సంపాదనా పరులు కాకపోవడం, ఆస్తి ఉమ్మడిగా ఉండడంతో అంతా అణిగి ఉన్నారు. అయ్యగారు సంపాదించినంతకాలం నా మాటకు విలువ ఇచ్చారు. అవసరం వారిది. కొందరు ఎవరినైనా దత్తత చేసుకోమని అన్నా మేము ఒప్పుకోలేదు. అందరినీ సమానంగా చూడలేమేమో అని భారమైన స్వరంతో అంది జానకమ్మ. అమ్మా, పనివాడి కొడుకునైనా తల్లి లేని పిల్లాడినని ప్రేమతో చూశారంటే వాళ్ళ పిల్లల్ని ఎంతలాగా చూసుకుని ఉంటారో ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అమ్మా వాళ్ళు? ఆవేదనగా అడిగాడు చంద్రం. అంతేకాదు చంద్రం, నేనుంటే ఎప్పటికైనా ఆస్తి మీద అజమాయిషీ చేస్తానేమోనని భయపడ్డారు. చిన్నమర్తి రాజు నన్ను చంపడానికి కూడా వెనుతీయలేదు. ఆమె కళ్ళు గతాన్ని తలుచుకున్న కొద్దీ బాధతో వర్షిస్తున్నాయి. ఎంతకి తెగించారమ్మా? మీరు పనివాళ్లతో ఒక్క మాట చెప్పినా అందర్నీ బయటికి లాగి ఎండగట్టేవారు. మీరెందుకు ఇల్లు వదిలి వచ్చేశారు? తప్పు వాళ్ళు చేస్తే శిక్ష మీరు వేసుకున్నారా? కించిత్ అసహనంతో అన్నాడు చంద్రం. చంద్రం, అలా చేయలేకనే బయటికి వచ్చేశాను. ఆయనకు కుటుంబం అంటే ప్రాణం. ఇంటి పరువు ఆయన ఊపిరి. ఆయన లేకున్నా ఆ కుటుంబాన్ని, ఆ ఇంటి పరువును కాపాడవలసిన బాధ్యత నాది. అందుకే కొద్ది రోజుల వరకు మతి స్థిరం లేని దానిలాగా ఉండి అదను చూసి ఆ ఇల్లు, ఊరు వదిలి దూరంగా వచ్చేశాను. ఆయన పోయిన 6 నెలలకే ఇల్లు వదిలేశాను. మా కన్నవారి ఊరు వెళ్దామన్నా ఎవరున్నారు? అమ్మ, నాన్న లేరు.
తోడబుట్టిన వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలతో పైదేశాలకు వెళ్ళిపోయారు. అందుకే ఎవరూ గుర్తుపట్టలేని ఈ ఊరిలో ఈ విధంగా కాలం వెళ్ళబుచ్చుతున్నాను అంది జానకమ్మ. అమ్మా, మీరు వాళ్ళందరినీ మీ వాళ్ళు అనుకున్నారు, కానీ వాళ్ళు అలా అనుకోలేదే. మరి మీరెందుకు అలా అపాత్రదానం చేశారు? ఏమనుకోకండి, మధ్యలో నేను మాట్లాడుతున్నానని అని స్వాతి అడిగింది. అయ్యో, అదేంటమ్మా, నువ్వు చంద్రం నాకు వేరు కాదమ్మా. నేను ఆ ఇంటి కోడల్ని. ఆయన తమ్ముళ్ళు, వారి సంతానం అసలైన వారసులు. వారి హక్కులను కాలరాయడం నాకు ఇష్టం లేదు. నేను అక్కడే ఉంటే ఆవేశంతో వాళ్ళు ఏమైనా చేయవచ్చు. ప్రాణం మీద తీపి అని కాదు, నా మూలంగా ఆ కుటుంబానికి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. అంతేకాక ఇంక నేనెన్నాళ్ళు ఉండాలి? నా ఒక్కదాని కోసం కుటుంబం మొత్తం వీధిపాలు కావడం నాకు ఇష్టం లేదు అంది జానకమ్మ. అందుకని వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా ఉండాలని మీరు మతిస్థిరం లేనట్లు నటించి వాళ్ళు పట్టించుకోలేదు అన్న నింద కూడా రాకుండా జాగ్రత్త పడ్డారు. చాలా బాగుంది. పరువు ప్రతిష్ట కోసం ఇంటినే కాక మీ స్థానం కూడా వదులుకున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ఒప్పుకుంటే వాళ్ళ జాతకాలు బయటపెట్టి మీ స్థానం మీకు ఇప్పించడం నాకు పెద్ద పని కాదు అన్నాడు చంద్రం కోపంగా. చంద్రం, ఎందుకురా కోపం? ఎవరిది వారికే చెందాలి, అదే కదా న్యాయం. అంతేకాదు, ఆయనే లేకపోయాక నాకు వాళ్లతో పనేంటి? ఆయన పోయిన నాడే ఆస్తిపై ఆసక్తి పోయింది. వాళ్ల మాటలు విన్న నాడు నాలో వారిపై మమకారం చచ్చిపోయింది. దాని వాళ్ళు ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు స్థిరంగా అంది జానకమ్మ. ఇద్దరూ కొంచెం సేపు ఏమీ మాట్లాడలేదు. సరేనమ్మా, మీకిష్టమైతే మీకు మీ స్థానం కల్పిద్దామని అనుకున్నాను. నాకు ఇష్టం లేదు మిమ్మల్ని అక్కడికి పంపించడం. మీ ఉద్దేశం తెలుసుకుందామని అడిగాను. కానీ చిన్నప్పుడు తల్లి లేని లోటు తీర్చిన మీరు ఎప్పటికీ నా తల్లి స్థానంలో ఉండి ఆ లోటు లేకుండా చేయమని అర్థిస్తున్నానమ్మా, కాదనకండి. ఇలాగైనా నన్ను మీ రుణం తీర్చుకోనివ్వండి అర్థింపుగా అన్నాడు చంద్రం. అవునమ్మా, మీరు మాకు పెద్ద దిక్కుగా ఇక్కడే ఉండండి. స్వాతి కూడా ప్రాధేయపడింది. అలాగే ఉంటాను, కానీ మీరిద్దరూ నన్ను మీరు అనడం మానేయాలి. అలా అయితేనే అంది జానకమ్మ నవ్వుతూ ఇద్దరిని దగ్గరగా తీసుకుని. అమ్మా, నేను అత్తయ్య అనాలా? స్వాతి అడిగింది. వద్దు, నువ్వు ఎప్పటిలా అమ్మా అనే అను. అమ్మ అనే పిలుపులో దగ్గరతనం ఉంటుందమ్మా అంది జానకమ్మ ఆప్యాయంగా. ముగ్గురు ఆనందంగా నవ్వుకున్నారు. కాలచక్రంలో 3 సంవత్సరాలు గడిచాయి. జానకమ్మకి ఈ జీవితం చాలా సంతృప్తినిచ్చింది. చంద్రం, స్వాతిలకు బాబు పుట్టాడు. జానకమ్మకు బాబు సర్వస్వం అయ్యాడు. జానకమ్మ తనకు లభించిన ముచ్చటైన చిన్న సంసారంతో హాయిగా జీవితాన్ని గడుపుతోంది. రుణం కథ విన్నారు కదా. ఈ కథ అందరినీ కదిలించి ఉంటుంది. కథ పైన మీ అభిప్రాయాలను తప్పకుండా మా కామెంట్ బాక్స్లో వ్రాస్తారు కదూ. వచ్చే వారం మరో కథతోనో కబుర్తోనో తప్పక కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మంచి కథను కబుర్లో ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వినండి. సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.